today we are going to meditate upon the word that is in Genesis 16:13. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న సందర్భాన్ని ఈ రోజున మనము ధ్యానము చేయనయ్యున్నాం. Here Hagar says, ఇక్కడ హాగరు ఏమని అంటోందంటే, she calls the name of the Lord like this. ఆమె దేవుని యొక్క నామాన్ని ఈ రీతిగా పిలుస్తోంది. You are the God who sees. నీవు చూచుచున్న దేవుడవయ్యున్నావు. You are looking at me, Lord. నీవు నా వైపు చూస్తున్నావు ప్రభువా. And she also said, అలాగే ఏమంటున్నారు, I have also seen you, Lord. నేను కూడా నిన్ను చూచి ఉన్నాను. Yes, of course, we are having a God who looks into our hearts. అవును, మన హృదయాల్లో చూచే దేవునిని మనము కలిగి ఉన్నాం. One of the most wonderful characteristics of God is దేవుని యొక్క అద్భుతమైన గుణగణాల్లో ఒకటేమిటంటే, seeing us intimately. మనల్ని అత్యంత సన్నిహితంగా ఆయన చూచే దేవుడై ఉన్నారు. That's why we also say, you are the God who sees me. కనుకనే మనం కూడా చెప్తాం, ప్రభువా నన్ను చూస్తూ ఉన్న దేవుడవు నీవే. You may be wondering, is God watching me? దేవుడు నన్ను చూస్తున్నాడా అని మీరు ఆశ్చర్యపడుతున్నారేమో. Is God looking at me individually? దేవుడు వ్యక్తిగతంగా నా వైపు చూస్తాడా? He knows every minute detail of everyone in this world. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి చిన్న చిన్న విషయాలు కూడా వివరంగా ఎరిగిన వాడై ఉన్నాడు. That is why David said like this. అందుకనే దావీదు ఈ రీతిగా అంటున్నాడు, What is man that you are thinking about him? నీవు నరమాత్రుని గురించి ఆలోచించుటకు అతడేపాటి వాడు? Lord, I am so poor and needy, but yet you are thinking about me. ప్రభువా నేను చాలా దీనుడను దరిద్రుడను అయినను నీవు నా గురించి ఆలోచన చేస్తున్నావు. Whenever we sit or rise up or lie down or go anywhere, he knows everything about us. మనము కూర్చున్నా పడుకున్నా లేచినా ఎక్కడికైనా వెళ్తున్నా మన గురించి ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. We cannot hide ourselves from the knowledge of God. దేవుని జ్ఞానమునకు బయలుపరచకుండా మనము దాగుకొనలేం. This very thought should refrain us from doing sin. ఈ ఒక్క ఆలోచనే పాపము చేయకుండా మనల్ని అక్షరాల ఆపివేయాలి. David again says, Lord, where can I go from your spirit? దావీదు ఇంకను అంటాడు కదా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోగలను? I cannot hide myself from you, Lord. నీకు కనబడకుండా నేను దాగుకొనలేను ప్రభువా. He knows everything, my dear friends. నా ప్రియ స్నేహితులారా, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నారు. When Hagar went into the desert, హాగరు అరణ్య భూభాగంలోనికి వెళ్ళినప్పుడు she was dragged by the situations in her life. ఆమె తన జీవితంలోని పరిస్థితుల చేత ఈడ్వబడినట్లుగా ఉంది. Hagar was a desperate woman. హాగరు చాలా నిరాశ నిస్పృహలో ఉన్న స్త్రీ. She had to leave all her loved ones and go into a desert తనకున్న ప్రియమైన వారందరిని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్లాల్సి వచ్చింది. because of the ill treatment of Sarai. ఎందుకంటే సారా చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి. It is Sarah who made her to marry her husband. శారానే కదా తన భర్తను వివాహం చేసుకునేలా చేసింది. But then she herself ill-treated Hagar. కానీ ఆమె స్వయంగా హాగరుకి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించింది. When Hagar went into the desert, హాగరు అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. she was pregnant. ఆమె గర్భవతిగా ఉంది. She was with a child in her womb. బిడ్డను తన యొక్క గర్భములో కలిగి ఉంది. She was crying alone in the desert. అరణ్యములో ఒంటరిగా రోదిస్తోంది. And there the Lord saw her. అక్కడ ప్రభువు ఆమెను చూచి ఉన్నారు. The angel of the Lord saw her. దేవుని దూత ఆమెను చూచి ఉన్నారు. And he asked her, అతనిని అడుగుతున్నారు, where are you going? ఎక్కడికి వెళ్తున్నావు నీవు? Where have you come from? నువ్వు ఎక్కడి నుండి వచ్చి ఉన్నావు? And she cried out to the Lord. ఆమె రోదిస్తూ ప్రభువుతో చెప్తూ ఉన్నారు. And the Lord again said through the angel of God, ప్రభు మరలా దేవుని దూత ద్వారా హాగరుకి బదులిస్తున్నారు. go back to Sarai తిరిగి మరలా సారాయి యొద్దకు వెళ్ళు. and submit yourself under her hand. ఆమె చేతుల క్రింద లోబడి ఉండు. She was in such a situation that she was oppressed by her own family members. తన సొంత కుటుంబ సభ్యుల చేతనే అణగార్చిపోయిన స్థితిలో ఆమె ఉంది. Abraham and Sarah walked with God. అబ్రహాము సారా దేవునితో నడిచినవారు. They were worshiping the Lord every day. వారు ప్రతిరోజు దేవునిని ఆరాధించినవారు. And I know for sure the Lord would be talking to them every day. నేను నిశ్చయంగా అనుకుంటున్నాను వారితో ప్రభు రోజు మాట్లాడుతూ ఉండేవాడని.
But it was them who ill-treated Hagar. కానీ అటువంటి వారే హాగరుకి ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించారు. They were supposed to be righteous people. వారు నీతిమంతులైన ప్రజలుగా ఉండవలసి ఉన్నవారు. But then if they could ill-treat a slave girl, where can she go? అలాంటి వారే బానిసగా ఉన్న అమ్మాయిని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెడితే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళగలదు? Maybe you are in the same situation. ఒకవేళ మీరు కూడా అదే విధంగా ఉండి ఉన్నారేమో. Ill-treated by your own family members. మీ సొంత ప్రజల ద్వారా అమర్యాదకరమైన ప్రవర్తన ఎదుర్కొని బాధపడ్డారేమో. Let us today cry out to the Lord మనం ఈ రోజున దేవునికి మొర్ర పెడదాం and say, Lord, remember me today. చెప్దాం, ప్రభువా నన్ను ఈ రోజున జ్ఞాపకము చేసుకొనండి. I am so poor and needy. నేను చాలా దీనుడను, అక్కరలో ఉండి ఉన్నాను. Think about me, Lord. నన్ను గురించి యోచించండి ప్రభువా. Look unto me, Lord. నా వైపు చూడండి ప్రభువా. Dear friends, never be discouraged. ప్రియ స్నేహితులారా, ఎప్పుడు నిరాశ చెందకండి. God will regard the prayers of the destitute. దేవుడు నిరాశలో ఉన్న వారి ప్రార్థన లక్ష్య పెట్టేవాడు. That's how Mary sang in Luke 1:48. లూకా సువార్త 1:48లో మరియ ఆ రీతిగా గీతం ఎత్తి పాడారు. God has regarded the low state of his maid servant. దేవుడు దీన దాసురాలి యొక్క స్థితిని కటాక్షించి ఉన్నాడు. For behold, henceforth all generations will call me blessed. కనుక ఇక మీదట తరములన్నీ కూడా నన్ను ధన్యురాలు అని అంటారు. All the generations will call me blessed. తరములన్నిటా కూడా నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. Maybe you are going through such a situation today. ఒకవేళ ఈ రోజున మీరు ఇటువంటి స్థితిగతుల్లో వెళ్తున్నారేమో. But then when God blesses you, కానీ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు people would be saying about you, you are a blessed woman. ప్రజలు మిమ్మల్ని గురించి మీరు ధన్యురాలని స్త్రీ అని చెప్పేవారుగా ఉంటారు. You are a blessed man. మీరు ధన్యుడు అని చెప్పే స్థితిలో మీరు Never be discouraged. ఎప్పటికీ నిరుత్సాహపడకండి. My mother was in such a situation. మా తల్లిగారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. She was the only person in her family who loved the Lord. మా కుటుంబంలో ఆవిడ గారు ఒక్కరు మాత్రమే ప్రభువును ప్రేమించిన వ్యక్తిగా ఉన్నారు. And she was crying out to the Lord for the salvation of her home for long years. సుదీర్ఘ సంవత్సరాలు తన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ భాగ్యం కోసం ఆమె ప్రార్థన చేశారు. And just for the sake of loving Jesus, యేసును ప్రేమించిన కారణం చేత she was ill-treated by her own family member. ఆమె తన సొంత కుటుంబ సభ్యుల ద్వారా అమర్యాద ప్రవర్తన They would ఎదుర్కొన్నారు. not give her food to eat. ఆమెకు తినడానికి వారు భోజనం పెట్టేవారు కారు. They would make her walk a long distance. దూర ప్రాంతం నడిచి వెళ్ళేలా చేసేవారు. They would make her work in her own home as a servant girl. సొంత ఇంట్లో ఉన్నా సరే పనమ్మాయిలాగా పని చేయించేవారు. She would be starving for the sake of loving Jesus. యేసును ప్రేమించినందుకు పస్తూ ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. Even when she was pregnant, she would be starving without having any food. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా భోజనం లేకుండా పస్తూ ఉండే పరిస్థితులు వచ్చాయి. Only in such a situation she was crying out to the Lord, అటువంటి పరిస్థితుల్లోనే ఆమె దేవునికి మొరబెడుతూ ఉన్నారు. saying, Lord, somehow save my family. ప్రభువా ఎలాగైనా నా కుటుంబాన్ని రక్షించండి. Save my relatives, Lord. నా బంధువర్గాన్ని రక్షించండి ప్రభువా. She cried alone. ఆమె ఏకాంతంగా మొర్ర పెట్టారు. And she dedicated one of her children to serve the Lord also. ఆమె తన బిడ్డల్లో ఒక బిడ్డను దేవుని సేవించడానికి ప్రతిష్ఠించుకున్నారు. She willingly offered her child to serve the Lord. ఆమె తన ఇష్టపూర్తిగా దేవుని సేవ కోసం తన బిడ్డను సమర్పించుకున్నారు. And the Lord honored such a prayer. ప్రభు అటువంటి ప్రార్థనను గణపరిచారు. And I was one of her children. ఆమె సంతానంలో నేను ఒక వ్యక్తిని. I am the fifth child in my family. మా కుటుంబంలో నేను 5వ సంతానం. And the Lord chose me to serve the Lord. దేవుని సేవించడానికి ప్రభు నన్ను ఎంపిక చేసుకున్నారు. It is because of her prayer I am standing before you. ఆవిడ గారి ప్రార్థనను బట్టియే నేను ఈ రోజున మీ ముందు నిలబడి ఉన్నాను. And the Lord saw my mother's misery. ప్రభు నా తల్లి యొక్క ఆవేదన దుఃఖాన్ని చూచారు. Today the Lord has blessed me and my family. ప్రభు ఈ రోజున నన్ను నా కుటుంబమును ఆశీర్వదించారు. And today I have the joy of serving the Lord as a ఈ family. రోజున కుటుంబ సమేతంగా దేవుని సేవించే ఆనందమును నేను కలిగి ఉన్నాను. And how I wish my mother is here in this world to see my blessing. ఈ రోజున నా ఆశీర్వాదాలు చూడడానికి నా తల్లి లోకములో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాను.
But then I know she is happy in heaven. అయితే ఆమె పరలోకంలో సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. The Lord will honor you also in such a way. ప్రభు మిమ్మును కూడా ఆ రీతిగా ఘనపరుస్తారు. Because we have a God who sees us. ఎందుకంటే మనలను చూచే దేవునిని మనము కలిగి ఉన్నాం. And you also will see God. మీరు కూడా దేవుణ్ణి వెతికేవారవుతారు. Today let us pour out our hearts before God, రోజున మనం దేవుని ఎదుట మన హృదయాలను కృమ్మరించుదాం. who looks into your heart. ఆయన మీ హృదయములోనికి చూచే దేవుడై ఉన్నారు. Today the salvation will come to your home also. ఈ రోజునే మీ గృహానికి కూడా రక్షణ వచ్చేస్తోంది. Because we have a prayer answering God. ఎందుకనగా ప్రార్థనకు జవాబిచ్చే దేవునిని మనము కలిగి ఉన్నాం. We have a God who hears and sees the prayers. మన యొక్క ప్రార్థనలను ఆలకించి అలాగే చూచే దేవునిని మనం కలిగి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా.